నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ ప్లానింగ్ చూడబోతున్నాం. మరి బెడ్రూమ్స్ చూపిస్తూ మనకి వివరాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబితా గారు. సో లెట్స్ స్టార్ట్ అలంకృత. నమస్కారం సబితా గారు. నమస్తే ఇందు. ఈ రోజు మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ ప్లానింగ్ తెలుసుకోబోతున్నాం. సో ఏంటి లైక్ మీరు చెప్పబోయే వివరించబోయే బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటి, ఎలా చూపించబోతున్నారు? అంటే మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్, బెడ్రూమ్స్ అనే కాదు, ఇంటీరియర్స్ లో అసలు డిఫరెన్సెస్ ఏముంటాయి, ఒక వుడ్డే కాకుండా పెయింట్ కూడా వాడచ్చు. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, చిన్న ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్లేసెస్ అయితే దాని అకార్డింగ్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్లేసెస్ లో పెద్దది ఉన్నా యూటిలైజ్ చేసుకోవడం తెలీదు. చిన్నదంటే ఎలాగో ఓకే ప్లానింగ్ అర్థం కాదనుకోండి, పెద్దది ఉన్నా యూటిలైజ్ చేసుకోవడం తెలీదు కొందరికి. సో మనం ఎలా యూజ్ చేసుకోవాలి, కలర్స్ ఎలా ఉంటే బాగుంటాయి అది చూద్దాం. అయితే ఈ రోజు మీరు చూపించబోయే బెడ్రూమ్స్ సైజెస్ ఏంటి? చిన్నవా పెద్దవా? చిన్నది కాదు పెద్దది కాదు, మోడరేట్ సైజ్ అపార్ట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ 8x13 అలా అలా సైజెస్. మాస్టర్ బెడ్రూమ్ అయితే 15x12 ఆ సైజెస్. సో మనం వాళ్ళు యూజ్ చేసిన కిడ్స్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన కలర్ కాన్సెప్ట్స్, మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన కలర్ కాన్సెప్ట్స్, కర్టన్స్ కానీ ఫర్నిషింగ్స్ కానీ దాన్ని ఎలా మనం ప్లాన్ చేసామో అనేది నేను వాళ్ళు చూపిస్తాను. కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందు. సో ఈ బెడ్రూమ్ ఎలా వచ్చిందంటే పెద్దగా ఉంది, కాకపోతే ప్లేస్ ఎలా అంటే ఇటువైపు వార్డ్రోబ్, అటువైపు టాయిలెట్. సో స్పేస్ అనేది ఈక్వల్ గా లేదు. సో అంటే చిన్న బెడ్రూమ్ కింద కన్స్ట్రక్ట్ చేయలేము, దీన్ని పెద్ద బెడ్రూమ్ కింద అవుతుంది. సో ఏంటి అంటే మనం మళ్ళీ ఇంట్లో వెంటిలేషన్, అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక సో ఈ వెంటిలేషన్ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ దీన్ని లైట్ కలర్స్. ఓకే. సో లైట్ కలర్స్ లో మళ్ళీ రెగ్యులర్ గా కాకుండా కొంచెం టెక్స్చర్ లామినేట్ యూజ్ చేసామన్నమాట. ఓకే ఓకే. సో దీనిలోని లైటర్ షేడ్ అండ్ డార్కర్ షేడ్ యూజ్ చేస్తాం. అదే డార్క్ కలర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ రూమ్ ఇంకా కాంపాక్ట్ గా కనబడుతుంది. సో అలా కాకుండా మనం లైట్ కలర్ లామినేట్స్ యూజ్ చేసాము. అండ్ ఇందులో ఏంటి అంటే వార్డ్రోబ్ ఓపెన్ చేయడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి మనం స్లైడింగ్ యూజ్ చేసాము. స్లైడింగ్ యూజ్ చేసాము. సో వాళ్ళకి ఏంటి అంటే ఓపెన్ చేసిన ప్లేస్ కూడా వేస్ట్ అవ్వదు, స్టోరేజ్ కూడా దెబ్బతినదు కాబట్టి. సో లైట్ కలర్ లామినేట్స్, అందులో కొంచెం వేరియేషన్ చూపించుకుంటూ టెక్స్చర్ అప్డేట్ గా మంచి కాంటెంపరీ కలర్స్ యూజ్ చేసాము. అండ్ ఇంకొకటి దీనిలోకి కావాల్సింది డ్రెస్సింగ్ కి ఎక్కడ ఆప్షన్ లేదు. అండ్ సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చామన్నమాట. సో మిర్రర్ ఇచ్చి మళ్ళీ వెంటనే సైడ్ కి స్టోరేజ్ కొంచెం ఉంటాయి కదా మనం టాయిలెటరీ థింగ్స్ పెట్టుకోవడానికి. సో అవన్నీ ఇక్కడ చిన్న గ్లాస్ షెల్ఫ్ ఇచ్చామన్నమాట. సో ఇదేంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్ లాగా యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి బెడ్ కి సైడ్ టేబుల్ లాగా యూజ్. సో మనం ఏంటి అటొక సైడ్ టేబుల్, ఇటొక సైడ్ టేబుల్ ఇచ్చాము. అండ్ బెడ్ కూడా మనం ఈ కాన్సెప్ట్ పట్టుగానే లైట్ కలర్ లామినేట్ యూజ్ చేసాము. మరి ఇక్కడ సీలింగ్ స్పెషాలిటీస్ ఏంటి? సీలింగ్ ఏం లేదు, మనం రూమ్ లో మొత్తం అన్ని వాల్స్ యూజ్ చేసాం కాబట్టి సీలింగ్ కూడా హెవీగా చేయకుండా ఓన్లీ సింపుల్ పిఓపి సీలింగ్ ఇచ్చేసి బ్లూ కలర్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చేసాం. ఓకే ఓకే ఓకే. ఇందులో మనం ఏమీ యూజ్ చేయలేదు, జాలీ కానీ గ్లాస్ కానీ సింపుల్ గా పెట్టామన్నమాట. ఓకే. సో ఆ బ్లూ కలర్ లైట్ రోప్ వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అన్నమాట. ఓకే, స్ట్రిప్ లైట్. ఓకే ఫైన్. అండ్ ఇటువైపు చూస్తే ఇది వచ్చేసి వాళ్ళకి టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ ని కూడా మనం ఏంటి సింపుల్ గా ఒక టీవీ పెట్టేలా కాకుండా దానిలో డివిడి ప్లేయర్స్ ఉంటాయి, అన్నిటికీ వాళ్ళకి ఏదైనా స్టోరేజ్ ఉంటుంది, రిమోట్స్ పెట్టడానికి కానీ, సెటప్ బాక్స్ లేదా మ్యాగజైన్స్ అన్నిటికీ మనం ప్రొవైడ్ చేసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇది సింపుల్ గా వదలకుండా ఇది కూడా మనం కొంచెం అందంగా రాఫ్టర్స్ ఇచ్చేసి అది సీలింగ్ కంప్లీట్ గా అటువైపు సింపుల్ గా వదిలేసి ఇటువైపు మరి మొత్తం సీలింగ్ అంతా ప్లెయిన్ గా వదలకుండా కొంచెం వాల్ లో నుంచి సీలింగ్ కి రన్ చేసాం, కొంచెం డిఫరెంట్ గా. ఓకే. సో చాలా బాగుందండి. టోటల్ గా మనం స్పేస్ ని బాగా ఆక్యుపై చేస్తూ యూటిలైజ్ చేసుకున్నాము. యూటిలైజ్ చేసి వాళ్ళకి స్పేషియస్ గా ఉంటుంది, అన్ని వచ్చేసాయి, డ్రెస్సింగ్, స్టడీ, వర్క్ స్టేషన్, టీవీ యూనిట్ అన్ని వచ్చేసాయి. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం చూపిస్తాను? కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. కిడ్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్ అన్న. సో కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి దీని మళ్ళీ ఇది సైజ్ ఆఫ్ ది రూమ్ ఏంటి అంటే ఇది
కొంచెం చిన్న రూమ్ కాబట్టి మనం ఏంటి ప్లెయిన్ కలర్స్ కూడా యూజ్ చేయలేము. కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కలర్ఫుల్ గా ఉండాలి కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని కొంచెం లైట్ వైట్ కలర్ అండ్ ఇలాంటి పింక్ పర్పుల్ కలర్, పింక్ అండ్ వైలెట్ మిక్స్ పర్పుల్ కలర్ యూజ్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసింది లామినేట్ కాదు. సో మళ్ళీ లామినేట్స్ లో ఈ లుక్ రాదు కాబట్టి పిల్లల రూమ్ కాబట్టి ఇది మొత్తం పెయింట్ చేపించేస్తాం, డీకో పెయింట్ చూడడానికి మాత్రం లామినేట్ అనిపిస్తుంది. కాకపోతే ఇంత ఈ ఫినిష్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి స్మూత్ ఫినిష్ వచ్చేసి మనం ఏంటి అంటే డెకో పెయింట్ యూజ్ చేసాం అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్టుగానే ప్లేస్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మనం స్లైడింగ్ యూజ్ చేసాం. దీన్ని కూడా కొంచెం కాన్సెప్చువల్ గా ఇక్కడ కొంచెం డార్క్ వచ్చేసి వైలెట్ కలర్, ఇక్కడ కొంచెం పిల్లలు కాబట్టి కొంచెం కాన్సెప్ట్ గా కొంచెం స్ట్రిప్స్ లాగా వైలెట్ కలర్, అటు మళ్ళీ వైలెట్ కలర్ యూజ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసాం. చాలా బాగుంది అసలు, కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అంటే ఇది అమ్మాయి బెడ్రూమ్ లేకపోతే ఇది అబ్బాయి బెడ్రూమ్ అలా ఏం కాకుండా యూనిసెక్స్ గా ఉంది. లైక్ చాలా పింక్ బ్లూస్ అలానే కాకుండా కొంచెం ఇది ఎవరైనా బాయ్ అయినా గర్ల్ అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు బెడ్ వైపు చూస్తే దీన్ని మనం ప్లేన్ గా వదలకుండా మనకి దొరికింది ఇది ఒకటే వాల్ అన్నమాట. మిగతా వాల్ మనకి ప్లేస్ లేదు కాబట్టి ఈ వాల్ ని యూటిలైజ్ చేసుకొని నేను ఈ బెడ్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేశాను అనమాట. ఇది బెడ్ హెడ్ బోర్డ్ ని ఇలా డిజైన్ చేశాను. బెడ్ హెడ్ బోర్డ్ కూడా ఇది మొత్తం డీకో పెయింట్. ఇది వచ్చేసి పెయింట్, ఇది వైట్ కలర్ పెయింట్ యూజ్ చేసి చిన్న సేమ్ నా వార్డ్రోబ్ లో యూజ్ చేసిన కాన్సెప్ట్ యూజ్ చేశాను కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేలాగా. అదే హెడ్ బోర్డ్ ని మళ్ళీ పైకి కంటిన్యూ చేసి చిన్నగా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఆర్టిఫైస్ పెట్టుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశాను అనమాట. సో వెనక వైపు కూడా ప్లెయిన్ వైట్ కలర్ యూజ్ చేయకుండా మన ఇంటీరియర్ కలర్ కాన్సెప్ట్ తోనే వైట్ అండ్ లావెండర్ ఈ వైలెట్ మిక్స్ కలర్ వాల్ పేపర్ యూజ్ చేశాను. ఓకే ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్. ఓకే, సో ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనం యూటిలైజ్ చేసుకున్నాము. టీవీ పెట్టుకోవచ్చు. ఇది కూడా మనం వైట్స్ అవి బయటకు రాకుండా ప్యానల్ ఇచ్చేసి డైరెక్ట్ టీవీ ప్లేస్ చేసేసుకోవడమే. రిమోట్స్ అది పెట్టుకోవడానికి చిన్న లెడ్జ్ ఇచ్చేసాము. ఓకే వెరీ నైస్ అండి. సో ఈ రూమ్ కి వచ్చేసి వాష్రూమ్ ఇటువైపు వచ్చింది. సో ఇది కూడా సేమ్ వాష్రూమ్ మనం ఇదే కాన్సెప్ట్ లో డోర్ దీనికి ఎలా యూజ్ చేస్తాం కలర్స్ అలాగే యూజ్ చేసుకున్నాం. ఓకే, సో అక్కడ వాష్రూమ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అనేది రూమ్ లో మనకి ఎక్కడ పెట్టడానికి వీల్లేదు కాబట్టి అండ్ మిర్రర్ అనేది మస్ట్ కాబట్టి మనం అక్కడ ఆ మిర్రర్ ని కూడా కొంచెం చిన్న లెడ్జ్ లాగా ఇచ్చేసి అక్కడ లైట్ ప్రొవైడ్ చేసాం. ఓకే సో టోటల్ గా రూమ్ కి కావాల్సినవన్నీ కూడా మనం చిన్న రూమ్ అయినా సరే చక్కగా ప్లాన్ చేసుకోవడంలోనే అనమాట. వర్క్ స్టేషన్ కానీ హెడ్ బోర్డ్ కూడా డ్రెస్సింగ్ ప్రతిదీ టీవీ యూనిట్ అన్ని వచ్చేలాగా ప్లాన్ చేసామండి. ఫైన్, చాలా బాగుందండి. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా 2 వేరియేషన్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాంటి కలర్స్ కొత్తగా మనం యూజ్ చేయొచ్చు, మార్కెట్ లో ఎలాంటి కలర్స్ రన్నింగ్ అనే ఒక మంచి ఐడియా ఇచ్చారు మా సఖులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.